హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి నిన్న నేను పెట్టిన అప్డేట్స్ వీడియోలో సిన్నర్స్ మూవీకి సీక్వెల్ రాబోతుంది అండ్ ఆ మూవీని డైరెక్టర్ రైన్ కాగ్లర్ డెవలప్ చేస్తున్నారని చెప్పాను కదా. యాక్చువల్లీ దాంట్లో చిన్న మిస్టేక్ ఉంది. అదేంటి అంటే డైరెక్టర్ రైన్ కాగ్లర్ ఈ సిన్నర్స్ మూవీకి సీక్వెల్ తీయడానికి ఇంట్రెస్టెడ్ గా లేరంట. అండ్ ఆయన ఈ సిన్నర్స్ మూవీని ఒక ఫినిష్డ్ థింగ్ లాగా చూస్తున్నారంట. సో అందుకే ఈ మూవీకి సీక్వెల్ డెవలప్ చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించడం లేదని రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సో ఇప్పుడు WB స్టూడియోస్ వాళ్ళు డైరెక్టర్ రైన్ కాగ్లర్ లేకుండానే సిన్నర్స్ మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ త్వరలో డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? డైరెక్టర్ రైన్ కాగ్లర్ లేకుండా సిన్నర్స్ మూవీ యొక్క సీక్వెల్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా లేదా ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే నిన్న జూన్ 1 తారీఖున మార్నింగ్ 5:30 AM కి నెట్ఫ్లిక్స్ యొక్క టుడూమ్ ఈవెంట్ మనకి స్ట్రీమ్ అయింది. అండ్ ఆ ఈవెంట్ లో నెట్ఫ్లిక్స్ నుంచి చాలా అప్డేట్లు వస్తాయని నేను అనుకున్నాను, బట్ చాలా తక్కువ అప్డేట్లే వచ్చాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్క్విడ్ గేమ్ సీజన్ 3 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. అండ్ ఈసారి వీళ్ళు ఇంకెంత డెడ్లీ గేమ్స్ ఆడబోతున్నారు అని చెప్పి క్యూరియాసిటీ కూడా పెరిగింది. అండ్ ట్రైలర్ లో ఈ షాట్ చూసిన తర్వాత ఈ సీజన్ లో కూడా అందరు చనిపోయి హీరో ఒక్కడే మిగులుతాడని అనిపిస్తుంది. బట్ చూడాలి సీజన్ 3 లో ఏం జరగబోతుందో. అండ్ ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 వచ్చేసి జూన్ 27న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత నైవ్స్ అవుట్ 3 మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ టీజర్ అయితే బాగుంది. అండ్ ఈ నైవ్స్ అవుట్ 3 మూవీ December 12న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఫ్రాంకెన్స్టైన్ అనే ఒక గాథిక్ హారర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. ఈ మూవీలో ఆస్కార్ ఐజాక్ విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ గా నటించారు. అండ్ జేకబ్ ఎలార్డీ ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ గా నటించాడు. అండ్ ఈ ఫ్రాంకెన్స్టైన్ మూవీ నవంబర్ లో రిలీజ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, కానీ రిలీజ్ డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. సో చూడాలి మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. అండ్ తర్వాత వన్ పీస్ సీజన్ 2 నుంచి ఏదైనా టీజర్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేశాను, కానీ సీజన్ 2 నుంచి చాపర్ అనే క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేశారు. అండ్ టీజర్ అయితే పర్లేదు, క్యూట్ గా బాగానే ఉంది. ఆ చాపర్ క్యారెక్టర్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఈ టీజర్ కట్ చేసినట్టు అనిపించింది. కాకపోతే సీజన్ 2 నుంచి కొన్ని క్లిప్స్ చూపిస్తూ ఒక టీజర్ రిలీజ్ చేస్తుంటే బాగుండేదని నా ఫీలింగ్. అండ్ వన్ పీస్ సీజన్ 2 2026 లో రిలీజ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. సో చూడాలి మరి వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ సిరీస్ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత వెనస్డే సీజన్ 2 కి సంబంధించిన మొదటి 6 నిమిషాల వీడియో క్లిప్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అండ్ మీలో ఎవరైనా ఈ 6 minutes వీడియో క్లిప్ ని చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వెనస్డే సీజన్ 2 సిరీస్ వచ్చేసి 2 parts గా రిలీజ్ కాబోతుంది. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి August 6th రిలీజ్ అవుతుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి September 3rd రిలీజ్ అవుతుంది. అండ్ మీలో ఎంతమంది వెనస్డే సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. అండ్ ఈ వీడియోలో సీజన్ 5 నుంచి కేవలం 10 to 15 seconds క్లిప్స్ మాత్రమే చూపించారు. మిగతాదంతా ప్రీవియస్ సీజన్స్ నుంచి వీడియో క్లిప్స్ అనేవి చూపించారు. కానీ మొత్తానికి సీజన్ 5 కి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసేశారు. అండ్ నేను ప్రీవియస్ అప్డేట్స్ వీడియోస్ లో చెప్పినట్టే ఈ సీజన్ 5 3 parts గా రిలీజ్ కాబోతుంది. అండ్ అందులో వాల్యూమ్ 1 వచ్చేసి November 26th రిలీజ్ అవుతుంది. అండ్ వాల్యూమ్ 2 వచ్చేసి December 25th రిలీజ్ అవుతుంది. అండ్ వాల్యూమ్ 3 వచ్చేసి December 31st రిలీజ్ అవుతుంది. అండ్ మన ఇండియాకి ఒక నైట్ డిలే ఉంటుంది కాబట్టి November 27, December 26, January 1st కి ఈ 3 వాల్యూమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ ప్రీవియస్ సీజన్ లో ఎరికా సిన్క్లేర్ క్యారెక్టర్ ప్లే చేసిన అమ్మాయి అయితే రీసెంట్లీ తన హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకుంది. సో సీజన్ 5 లో వీళ్ళ ఏజ్ అండ్ లుక్స్ మ్యాచ్ అయ్యే విధంగా కొంచెం టైం జంప్ కూడా చూపిస్తారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ డే డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ న్యూయార్క్ సిటీలో జరుగుతుంది. అండ్ ఐరన్ ఫిస్ట్, లూక్ కేజ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన ఇద్దరు యాక్టర్స్ కూడా ప్రెజెంట్ న్యూయార్క్ లోనే ఉన్నారంట. సో డే డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 లో వీళ్ళిద్దరు కూడా కనిపించబోతున్నారని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో డే డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 లో జెసికా జోన్స్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేయడం అండ్ ప్రెజెంట్ ఈ ఇద్దరు యాక్టర్స్ న్యూయార్క్ సిటీలో ఉండడం. సో వీటన్నిటిని బట్టి చూసుకుంటే డే డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 లో డిఫెండర్స్ టీమ్ మళ్ళీ రీయూనైట్ కాబోతున్నారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఒకవేళ ఇది కనుక జరిగితే నేనైతే ఈ సీజన్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మరి మీలో ఎంతమంది డే డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రెజెంట్ విజన్ క్వెస్ట్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది కదా. ఈ సిరీస్ లో అల్ట్రాన్ అండ్ జోకోస్టా క్యారెక్టర్స్ అనేవి మెయిన్ విలన్స్ గా ఉండబోతున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ లేడీ విలన్ అయిన జోకోస్టా క్యారెక్టర్ కోసం టీనియా మిల్లర్ అనే ఒక యాక్ట్రెస్ ని తీసుకున్నట్టు రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ విజన్ క్వెస్ట్ సిరీస్ లో కొన్ని ఏఐ క్యారెక్టర్స్ హ్యూమన్ ఫామ్ లో కూడా కనిపించబోతున్నాయంట. అండ్ అందులో ఫ్రైడే క్యారెక్టర్ లో కెర్రీ కాండన్ నటిస్తుంది. అండ్ స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో ఎడిత్ ఏఐని చూసాం కదా, ఆ క్యారెక్టర్ లో ఎమిలీ హెమ్స్పియర్ అనే ఒక యాక్ట్రెస్ నటిస్తున్నారంట. అండ్ ప్రీవియస్లీ జార్విస్ ఏఐ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన జేమ్స్ డార్సీ ఇప్పుడు జార్విస్ క్యారెక్టర్ కి హ్యూమన్ ఫామ్ లో నటిస్తున్నాడంట. అండ్ ఏఐ క్యారెక్టర్స్ అన్ని విజన్ ఫ్యామిలీకి ఒక బిగ్ థ్రెట్ లాగా మారబోతున్నాయని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి మార్వెల్ వాళ్ళు ఈ విజన్ సిరీస్ ని ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే మార్వెల్ స్టూడియోస్ యొక్క హెడ్ అయిన కెవిన్ ఫైగి రీసెంట్లీ మార్వెల్ స్టూడియోస్ ని మళ్ళీ తన పాత సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావడానికి చాలా చేంజెస్ అనేవి చేశాడు.
చేశాడంట. ఎందుకంటే ఫేజ్ 4 లో చాలా సిరీస్లు అండ్ మూవీస్లు వచ్చేసాయి కదా, అవన్నీ చూస్తున్నప్పుడు అవి ఎంటర్టైన్మెంట్ లా కాకుండా ఒక హోంవర్క్ లాగా అనిపించాయంట కెవిన్ ఫైగీకి. అండ్ డిజ్నీ వాళ్ళకి క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద ఫోకస్ చేద్దామని కెవిన్ బాబాయ్ చెప్తే డిజ్నీ వాళ్ళు పట్టించుకోలేదంట. ఎందుకంటే డిజ్నీ వాళ్ళు హాట్స్టార్ ఓటీటీ యాప్ ని ప్రమోట్ చేసుకోవడానికి మార్వెల్ కి సంబంధించిన చాలా సిరీస్లు అనేవి ప్లాన్ చేసేసారంట. అండ్ ఇప్పుడు డిజ్నీ వాళ్ళకి కూడా తెలిసి వచ్చింది క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని. సో అందుకే ఇప్పుడు కెవిన్ ఫైగీ మార్వెల్ ప్లాన్స్ లో చాలా చేంజెస్ అనేవి చేశాడంట. అండ్ ఇప్పుడు మార్వెల్ నుంచి ప్రతి సంవత్సరం 2 లేదా 3 లైవ్ యాక్షన్ మూవీస్, 2 యానిమేటెడ్ సిరీస్, 2 లైవ్ యాక్షన్ సిరీస్లు మాత్రమే వస్తాయంట. అండ్ అంతేకాదు ప్రీవియస్ మార్వెల్ మూవీస్ యొక్క నాలెడ్జ్ లేకపోయినా ఫ్యూచర్ లో వచ్చే మార్వెల్ మూవీస్ అర్థమయ్యే విధంగా ఇప్పుడు వీళ్ళు మూవీస్ అనేవి ప్లాన్ చేసుకుంటున్నారంట. సో మొత్తానికైతే మార్వెల్ వాళ్ళు మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రీవియస్లీ మార్వెల్ వాళ్ళు కొన్ని అన్టైటిల్ ఫిల్మ్స్ కి సంబంధించిన రిలీజ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ షెడ్యూల్ నుంచి 3 మూవీస్లని తీసేశారు. అందులో ఫస్ట్ మూవీ వచ్చేసి February 13, 2026, సెకండ్ మూవీ వచ్చేసి November 6, 2026 అండ్ థర్డ్ మూవీ వచ్చేసి November 5, 2027 రిలీజ్ అవ్వాల్సింది. బట్ ఇప్పుడు ఈ 3 మూవీస్లని కూడా రిలీజ్ షెడ్యూల్ నుంచి తీసేశారు. కానీ 2028 లో ఫేజ్ 7 లో రిలీజ్ కాబోతున్న 3 మూవీస్ కి సంబంధించిన రిలీజ్ డేట్లు రివీల్ చేశారు. అందులో ఫస్ట్ మూవీ February 18, 2028 కి రిలీజ్ అవుతుంది. అండ్ సెకండ్ మూవీ May 5, 2028 కి రిలీజ్ అవుతుంది. అండ్ థర్డ్ మూవీ November 10, 2028 కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ 3 అన్టైటిల్ ఫిల్మ్స్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మేబీ ఆ డేట్స్ లో Thor 5, Doctor Strange 3, X-Men రీబూట్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ 3 అన్టైటిల్ ఫిల్మ్స్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ ఫెంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన 2 అఫీషియల్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మూవీలో ఫ్రాంక్లిన్ రిచర్డ్ క్యారెక్టర్ కూడా కనిపించబోతున్నాడు కదా, ఆ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అనేది ఒక టాయ్ ద్వారా రివీల్ అయింది. సో దీన్ని బట్టి ఈ మూవీలో ఫ్రాంక్లిన్ రిచర్డ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నాడో ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ రీసెంట్లీ వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫెంటాస్టిక్ 4 మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes ఉండబోతుందంట. అండ్ ఈ మూవీ ఎర్త్ 8-8 యూనివర్స్ లో జరుగుతుందని రీసెంట్లీ మై టైమ్ టు షైన్ హలో నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ రీసెంట్లీ ఈ ఫెంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన టెస్ట్ స్క్రీనింగ్స్ అయితే జరిగాయి. అందులో ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయంట. అంటే కొంతమంది బాగుంది అంటున్నారు, ఇంకొంతమంది బాగలేదు అంటున్నారు. అండ్ చాలా మంది ఈ మూవీలో గెలాక్టస్ క్యారెక్టర్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఈ క్యారెక్టర్ చాలా బాగుందంట అండ్ కామిక్ యాక్యురేట్ గా ఉందంట. అండ్ ఈ గెలాక్టస్ క్యారెక్టర్ ప్యూర్ ఈవిల్ గా కాకుండా కొంచెం గుడ్ సైడ్ కూడా ఉంటాడని ఈ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ రాల్ఫ్ ఫైన్సెన్ కూడా చెప్పుకొచ్చారు. అండ్ ఈ మూవీ యొక్క నెగటివ్స్ విషయానికి వస్తే క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది సరిగా లేదంట. అండ్ రీడ్ రిచర్డ్ పవర్స్ ని అండర్ వెల్మింగ్ గా చూపించారంట. అండ్ ద థింగ్ క్యారెక్టర్ ని సరిగా యూజ్ చేసుకోలేదంట. అండ్ ఇవన్నీ నెగటివ్ పాయింట్స్ అని ఆ టెస్ట్ స్క్రీనింగ్స్ యొక్క రివ్యూస్ లో చెప్తున్నారంట. అండ్ ఈ టెస్ట్ స్క్రీనింగ్ జరిగిన తర్వాత ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ ఎలా ఉంటుందో ఆన్లైన్ లో లీక్ చేస్తున్నారు. కానీ స్పాయిలర్ ఎందుకులే అని చెప్పి నేను దాన్ని అవాయిడ్ చేశాను. అండ్ మీరు కూడా స్పాయిలర్స్ ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే అప్పుడే థియేటర్ లో కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మొత్తానికైతే ఫెంటాస్టిక్ 4 మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందంట. మరి అది థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుందో అనేది చూడాలి మరి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ May 20న ద డిజ్నీ బ్లాక్ బస్టర్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అనే ఒక ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్ లో డిజ్నీ వాళ్ళు తమ నెక్స్ట్ మూవీస్ కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ అండ్ కొన్ని మర్చెండైజెస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ అనేవి చూపిస్తారంట. సో ఆ విధంగా రీసెంట్లీ జరిగిన ఈవెంట్ లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో స్పైడర్ మ్యాన్ సూట్ ఎలా ఉండబోతుందో ఒక ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయిపోయింది. అండ్ ఈ సూట్ వచ్చేసి నో వే హోమ్ మూవీ ఎండింగ్ లో చూపించిన సూట్ కి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ లాగా ఉంది. అండ్ సూట్ అయితే బాగుంది. అండ్ ఆ డిజ్నీ మెర్చెండైజ్ ఈవెంట్ కి అటెండ్ అయిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో స్కార్పియన్, బూమ్రాంగ్, టామ్ స్టోన్, టెరెంచులా అనే 4 విలన్స్ కనిపించబోతున్నారంట. అండ్ ప్రీవియస్లీ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో మిస్టర్ నెగటివ్ మెయిన్ విలన్ గా ఉంటాడు అని రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ ఒక లేడీ విలన్ ఉంటుంది, అండ్ తను జాపనీస్ స్టైల్లో ఉంటుంది అని చెప్పి కూడా ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే రీసెంట్లీ వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో హల్క్ క్యారెక్టర్ ఉండబోతున్నాడంట. అండ్ ఇక్కడ హల్క్ క్యారెక్టర్ అంటే జస్ట్ క్యామియో కాదు, మెయిన్ యాంటాగనిస్ట్ అంటే విలన్ లా ఉండబోతున్నాడని చెప్పి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో హల్క్ అపియరెన్స్ అనేది ప్రొఫెసర్ హల్క్ లాగా కాకుండా సావేజ్ హల్క్ లాగా ఉంటాడని చెప్పి కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో పనిషర్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నాడని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ నేను మాత్రం ఈ రిపోర్ట్స్ అన్నింటిని అసలు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే వారానికి ఒక రూమరు, ఒక న్యూస్ అయితే క్రియేట్ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ రేపటి రోజున ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో బ్రాండీ లవ్, మియా ఖలీఫా, డానీ డానియల్స్ వీళ్ళు కూడా ఉంటారని చెప్తే అది కూడా నమ్మేసి స్ప్రెడ్ చేసేస్తారేమో. అండ్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే నా ఫేవరెట్ స్టూడియో ఒకటి తగలబడింది కదా, వాళ్ళు ఉన్నంత వరకు ఇవన్నీ జరుగుతాయి అంటే ఈ గొర్రె నాయాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నాకైతే ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించిన రూమర్స్ అండ్ రిపోర్ట్స్ మీద ఎటువంటి నమ్మకం అయితే లేదయ్యా. ఈ మూవీకి సంబంధించి ఏ న్యూస్ అయినా సరే స్టూడియోస్ నుంచి అఫీషియల్ గా వస్తే గానీ నేను నమ్మను. ఇంకా వీటన్నిటిని మీరు నమ్ముతారంటే నేను చేసేదేం లేదు. యువర్ డై యూ డై.
మీ చావు మీరు చావండి. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ ఏంటి అంటే జూలై 24 నుంచి 27 వరకు జరగబోతున్న శాండియాగో కామికాన్ ఈవెంట్లో మార్వెల్ కి సంబంధించిన మూవీస్ ప్యానల్ ఈ సంవత్సరం లేదంట. సో ఈ సంవత్సరం మార్వెల్ న్యూ మూవీస్ కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అనేవి లేవంట. సో ఇది ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్లీ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ అనేవి పోస్ట్ పోన్ అయిపోయాయి. ప్రెసెంట్ డూమ్స్డే మూవీ వచ్చేసి డిసెంబర్ 18, 2026 కి రిలీజ్ అవుతుంది. అండ్ సీక్రెట్ వార్స్ మూవీ వచ్చేసి డిసెంబర్ 17, 2027 కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ రెండు మూవీస్ యొక్క షూటింగ్ కూడా బ్యాక్ టు బ్యాక్ జరగబోతుంది. అండ్ ఈ రెండు మూవీస్ ని మంచి క్వాలిటీతో డెలివరీ చేయడానికి ఈ రెండు మూవీస్ ని పోస్ట్ పోన్ చేశారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రెసెంట్ ఈ డూమ్స్డే మూవీ యొక్క షూటింగ్ బహ్రెయిన్ లో జరుగుతుందంట. అండ్ అక్కడ చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ వాళ్ళ ఫోటోస్ కూడా షేర్ చేసుకుంటున్నారు. అండ్ రీసెంట్లీ వచ్చిన ఒక పెద్ద న్యూస్ ఏంటి అంటే ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కోసం రైన్ గోస్లింగ్ ని తీసుకోవడానికి ప్లాన్స్ అనేవి జరుగుతున్నట్టు ఎప్పటి నుంచో రూమర్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఆ రూమర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రావట్లేదు. అండ్ ఈ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ లో రైన్ గోస్లింగ్ కరెక్ట్ గా సెట్ అవుతాడో లేదనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ రీసెంట్లీ కాస్మిక్ సర్కస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ డూమ్స్డే మూవీలో శామ్ విల్సన్ తన అవెంజర్స్ టీమ్ ని ఆల్రెడీ ఫామ్ చేసినట్టు చూపించబోతున్నారంట. అండ్ ఈ టీమ్ లో ఎలెనా బిలోవా కూడా జాయిన్ అవుతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి థండర్బోల్ట్స్ టీం నుంచి తను శామ్ విల్సన్ టీమ్ లోకి ఎందుకు వస్తుంది అనేది మనకి డూమ్స్డే మూవీలోనే తెలుస్తుంది. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ డూమ్స్డే మూవీలో షూరీ బ్లాక్ ప్యాంథర్ తో పాటు ఇంకొక బ్లాక్ ప్యాంథర్ కూడా కనిపిస్తాడంట. వకాండా ఫరెవర్ మూవీలో కనిపించిన అటుమా అండ్ నమోరా క్యారెక్టర్స్ కూడా ఈ డూమ్స్డే మూవీలో కనిపిస్తారంట. అండ్ అంతేకాదు నెబులా, కెప్టెన్ మార్వెల్, డెడ్పూల్, కొలసస్, క్లియా, డాక్టర్ స్ట్రేంజ్, సిల్వీ వీళ్ళందరూ ఈ మూవీలో రిటర్న్ కాబోతున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. కానీ ఈ డూమ్స్డే మూవీలో మూన్ నైట్ క్యారెక్టర్ ఉండడం లేదు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ స్కార్లెట్ జాన్సన్ తను నటాషాగా ఈ మూవీలో రిటర్న్ కావట్లేదని కన్ఫర్మ్ చేసింది. అండ్ హెయిలీ అట్వెల్ కూడా ఈ డూమ్స్డే మూవీలో కెప్టెన్ కార్టర్ గా రిటర్న్ అవ్వట్లేదని చెప్పి కన్ఫర్మ్ చేసింది. సో ఈ డూమ్స్డే మూవీలో ఏ క్యారెక్టర్స్ ఉండడం లేదు, ఏ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.